హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను చాలా సింపుల్గా బాగానే చేసుకున్నాను. శ్రీకృష్ణుడి ఆశీస్సులు వీడియో చూసే మీపై అలాగే మాపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పండగ ఏదైనా కానీ ఇంట్లో పని మాత్రం తప్పదు కదా. మా ఇంట్లో ఈరోజు లంచ్ కోసం మెంతికూర పప్పు ఇంకా మునక్కాయ వంకాయ కర్రీ అయితే చేశాను. వంకాయ మునక్కాయ కర్రీ నేను ఎలా చేస్తానో చూడండి. ముందు కొన్ని గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయ వంకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి పోపు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసి వేగాక కట్ చేసుకున్న మునక్కాయ వంకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ తర్వాత ఒక టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో కూడా కుక్ అయిన తర్వాత గసగసాల పేస్ట్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మార్నింగే మ్యాగీ చేయాల్సి వస్తుంది మా పిల్లల కోసం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను, కానీ అది నచ్చదని మ్యాగీ కావాలన్నారు. ఈరోజు కృష్ణాష్టమిరా, ఓం వాసుదేవాయ నమః అనండిరా అంటే ఓం నమ శివాయ అని పూజ చేస్తున్నారు ఇద్దరు. మ్యాగీ అంటే చాలు బెల్లం చుట్టూ చేరిన ఈగల్లాగా నా పక్కనే ఉంటారు ఇంకా అయ్యే వరకు. ఈరోజు స్వీట్ ఏమైనా చేద్దామనిపించింది. ఇంట్లో అందరికీ గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం, అందుకని గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. అబ్బా, అసలు స్వీట్ మానేయాలి, స్వీటే తినకూడదు అనుకుంటాను, కానీ తినకుండా ఉండలేము. పండగ రోజు కూడా స్వీట్ లేకపోతే ఎలా? పండగ రోజు స్వీట్ లేకపోతే పండగ ఇన్కంప్లీట్గా అవుతుంది. పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిని మిల్క్తో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను మాత్రం నార్మల్ వాటర్తోటే కలుపుతాను ఎప్పుడు కూడా. ఇలా చేసినా బాగానే వస్తాయి. పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఈలోపు షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. నేను 3 కప్స్ షుగర్కి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 4 కప్స్ షుగర్ 4 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. నేను షుగర్ సిరప్ కూడా ఎక్కువగా వాడను, ఎందుకంటే జామున్స్ ఒక్కటే తింటారు మా ఇంట్లో. తర్వాత వేస్ట్గా సిరప్ అనేది మిగిలిపోతుంది, అందుకని కరెక్ట్గా జామున్స్కి సరిపడా షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాను. షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉంటే చాలు, మరి హీట్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు సిరప్ని పక్కన పెట్టుకొని పిండిని చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. పిండి కలిపి పెట్టుకున్న తర్వాత బాల్స్ చేసే ముందు మళ్ళీ పిండిని కలపకూడదు. అలా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 2 ప్యాకెట్స్ పౌడర్కి ఇన్ని జామున్స్ అయితే వచ్చాయి. జామున్స్ అంటే మనం చేసుకునే సైజుని బట్టి కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జామున్స్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్లేమ్ హైలో పెడితే పైన కలర్ మారుతుంది, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా జామున్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇంతకీ మీ అందరికీ ఏ స్వీట్ అంటే బాగా ఇష్టం? మీ ఇంట్లో కృష్ణాష్టమి రోజు ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేయండి. షుగర్ సిరప్ చేసేటప్పుడే కొన్ని ఇలాచీ కూడా వేశాను, అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ముందు చేసి పెట్టుకున్న జామున్స్ అన్నీ ఒకేసారి వేసుకోవాలి. జామున్స్ వేసిన తర్వాత గరిటెతో కలపకూడదు, ఎక్కువగా కదిపితే జామున్స్ చెదిరిపోతాయి.
అలాగే షుగర్ సిరప్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసినా కూడా జామున్స్ చెదిరిపోతాయి. కొంచెం సిరప్ అనేది వేడి తగ్గిన తర్వాత జామున్స్ వేసుకోవాలి. జామున్స్ ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి సిరప్లో వేయగానే సాఫ్ట్ అయిపోతాయి. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఈ కృష్ణాష్టమి రోజు మేము ఒక మంచి స్వీట్ని ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అజ్జు ఎలా ఉందిరా? ఏంటది? ఏంటి?